పరమగీత గ్రంథముల ధ్యానాన్ని ఆల్రెడీ మనం ఒక్కొక్క అధ్యాయము వచనం వెంబడి వచనం మనం చేయడం జరిగింది. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా తిరిగి పరమగీత గ్రంథంలో నుండి ఒక్క ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన అంశాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావాలని, ఆ అంశాన్ని గురించిన మరి ప్రాముఖ్యమైన వివరణ ఎక్కువ డీటెయిల్డ్గా మనం వివరించుకోవాలని నేను ఆశిస్తున్నాను. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం అందరం చదువుదామా? పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నేను నిద్రించితేనే గాని నా మనసు మేల్కొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపుము. ఇక్కడ ప్రియుడు ప్రియురాలితో మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. ప్రియుడు ప్రియురాల్ని ఏమని పిలుస్తున్నాడంటే కొన్ని వర్డ్స్ అక్కడ వ్రాయబడ్డాయి. ఒకటి సహోదరి, రెండవది ప్రియురాలు, మూడవది పావురము, నాలుగవది నిష్కలంకురాలు. చాలా అద్భుతమైన పేర్లు లేదంటే అద్భుతమైన బిరుదులతో, టైటిల్స్తో ప్రియుడు ప్రియురాలిని పిలుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ పరమగీత గ్రంథంలో చూసినట్లయితే ప్రియుని ప్రియురాలి మధ్యలో ఉన్న సంభాషణ చాలా స్పష్టంగా, వారి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని గురించి చాలా స్పష్టంగా గ్రహించగలం. అయితే ఈరోజు నా ప్రసంగం యొక్క అంశం ఏంటంటే, ప్రియుడు ప్రియురాలిని పిలుస్తున్న ఆ పిలుపు నా పావురమా అని పిలుస్తున్న పిలుపు. పావురం పాత నిబంధన గ్రంథంలో మనకి పావురం చాలా దగ్గర కనబడుతుంది. పావురాన్ని నోవహు తన ఓడలో నుంచి బయటకు పంపించాడండి. భూమి మీద నీరంతా ఇంకిపోయిందని తెలుసుకోవడానికి, ఆ తర్వాత భూమి మీద నరులు జీవించడానికి, ఈ జంతువులు ఇవన్నీ కూడా జీవనాన్ని సాగించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నోవహు ఒక పావురాన్ని పంపించినట్లుగా మనం ఆదికాండ గ్రంథంలో గమనించగలం. అంత మాత్రమే కాదు, దేవునికి బలి ఇచ్చేటప్పుడు పావురాన్ని వారు తీసుకొచ్చి అర్పిస్తున్నట్లుగా లేవియ కాండంలో కూడా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, నూతన నిబంధనలో కూడా మనం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటున్న ఆ సందర్భంలో పరిశుద్ధాత్ముడు ఆయన పైకి పావుర ఆకారంలో దిగి వచ్చినట్లుగా మనం గమనించగలం. ద హోలీ స్పిరిట్ డిసెండెడ్ ఆన్ హిమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ డవ్ అనే మాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాప్తిస్మ సమయంలో యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసయ్యకు బాప్తిస్మం ఇస్తూ ఉండగా త్రిత్వము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ఆ ముగ్గురు యొక్క ఉనికి, ట్రినిటీ చాలా అద్భుతంగా స్పష్టంగా కనబడే ఒక సందర్భము యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్న ఆ సందర్భంగా మనం గమనించగలం. ఎందుకంటే కుమారుడైన యేసయ్య నదిలో, యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నారు. అదే సమయంలో పరలోకము నుండి తండ్రి యొక్క స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే స్వరము. సో తండ్రి తన ఉనికిని, కుమారుని ఎడల తనకున్న ఇష్టాన్ని, ప్రేమను ఆ సందర్భంలో చాటి చెప్పారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావుర ఆకారంలో డిసెండ్ అయినట్లుగా కూడా మనం గమనించగలం. సో పావురము అనేది మరి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నట్లు కూడా మనం గమనించగలం. ఇప్పుడు దేవాతి దేవుడు తన బిడలుగా తన రక్తం చేత కొనబడిన, తన స్వకీయ సంపాద్యంగా చేయబడిన ప్రియ సంఘమైన మనలను కూడా ఆయన పావురంతో పోలుస్తున్నారు. వై అ పిజియన్, వై అ డవ్? దేవుడు ఎందుకు తన సంఘాన్ని పావురంతో పోలుస్తున్నారు? పావురానికి ఉన్న విశిష్టత ఏంటి? పావురంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? పావురం నుండి మనం ఏం నేర్చుకోవాలి? మనం కూడా దేవుని యొక్క పావురం వలె, ఒక డవ్ వలె మనం ఉండాలంటే మనలో ఉండవలసిన క్వాలిటీస్, ఆత్మీయమైన లక్షణాలు ఏంటో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగంలో నా పావురమా, నిష్కళంకురాల అనే మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు పావురాన్ని గురించి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది మై ఫ్లాలెస్ డవ్. ఫ్లాలెస్ అంటే అర్థం ఏంటంటే ఎలాంటి కళంకము, మచ్చ, ముడత, అపవిత్రత లేనిది అనే మాట ఇక్కడ ప్రియుడు ప్రియురాలిని గూర్చి వాడుతూ ఉన్నాడు. ఫ్లాలెస్ లేదంటే నిష్కలంకురాలు అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే ఈ పరిస్థితి, ఫ్లాలెస్ అనే మాట
పర్ఫెక్షన్ కూడా చూపిస్తూ ఉందండి. దేవుడు కూడా పరిపూర్ణుడైన దేవుడు. ఆయన ఎలా పరిపూర్ణుడో మనం కూడా పరిపూర్ణతలోనికి సాగిపోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. బీ పర్ఫెక్ట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్. ఆయన మన పరలోకపు తండ్రి ఎలా పరిపూర్ణుడో మనం కూడా పరిపూర్ణులముగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు మనం మనుషులం కదండి, మాలో చాలా అపరిపూర్ణతలు ఉంటాయండి, మాలో చాలా లోపాలు ఉంటాయండి అని సమర్థించుకుంటూ సర్ది చెప్పుకుంటూ కొన్నిసార్లు పరిపూర్ణత వైపుగా సాగిపోవాలనే ధ్యాస కానీ ఆ గురి కానీ గమ్యాన్ని కానీ లేకుండా కొంతమంది బ్రతుకుతూ ఉంటారండి. వారు ఇచ్చే ఎక్స్క్యూజ్ ఏంటంటే మంటివారం కదండి, దేహంలో ఉన్నాం కదండి, శరీరంలో ఉన్నాం కాబట్టి శరీర బలహీనతలు మమ్మల్ని ఎదగనివ్వట్లేదండి, దేవుని కొరకు నిలబడలేకపోతున్నామండి, శోధనలో పడిపోతున్నామండి అని కొన్ని రకాలైన ఎక్స్క్యూజెస్ వెతుక్కొని దేవుడు ఆశించిన పరిపూర్ణతలోనికి సాగిపోకుండా చాలాసార్లు మనల్ని మనమే రెస్ట్రిక్ట్ చేసుకుంటా ఉంటాం. కానీ దేవుడు ఆశిస్తుంది ఏంటంటే నా పావురము నిష్కలంకురాలు అనే మాటకు అర్థం ఏంటంటే మై డవ్ ఇస్ ఫ్లాలెస్, దట్ మీన్స్ మై డవ్ ఇస్ పర్ఫెక్ట్. దేవుడు అమూల్యమైన రక్తాన్ని పెట్టి తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని ఎందుకు కొనుక్కున్నాడంటే కలంకమైన మచ్చైన ముడతైన అట్టిది మరేదైనాను లేని సంఘంగా లేని ఆయన వధువుగా నిన్ను నన్ను చూడాలి అని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ లేఖన భాగాలను మనం గమనించగలం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో పావురాలను గూర్చిన ఒక ప్రస్తావన ఆయన చేసినట్లుగా మనం గమనించగలం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై యుండుడి. పాముల వలె అన్నారు కానీ పాములు అని అనలేదండి, ఒక కంపారిజన్. పాముకి చాలా తెలివి ఉంటుంది, పాము అంత ఈజీగా కూడా దొరకదు. నిజానికి పాత నిబంధన గ్రంథంలో హవ్వను మోసగించింది ఎవరు అని ఆలోచిస్తే సర్పమే. సర్పము తన కుయుక్తి వలన హవ్వను అంటే యుక్తి కలిగినది, తెలివితేటలు బాగా ఉండేది సర్పం. కానీ కొన్నిసార్లు ఈ యుక్తి అంటే ఈ తెలివితేటలను ఒక రాంగ్ వేలో వాడుతూ ఉంటారు చాలామంది. దేవుడిచ్చిన తెలివితేటలను, దేవుడిచ్చిన తలాంతులను తప్పుడు విధానంలో వాడేవారు ఉంటారు. పామును కూడా దేవుడు చక్కగా యుక్తి కలిగిన జంతువుగా సృజించినప్పటికీ ఆ పాము తాని కుయుక్తితో మానవ జాతిని పాపం దిశగా నడిపించడానికి ఉపయోగించుకుంది. అందుకే యేసయ్య అంటున్నారు పాముల వలె వివేకం ఉండాలి, అట్ ద సేమ్ టైం పావురముల వలె నిష్కపటులుగా కూడా మీరు ఉండాలి అని నేను కోరుకుంటున్నానని. పావురాలలో ఉన్న నిష్కపటత్వము, ఇంకొక మాటలో చెప్పాలంటే పావురాలలో చాలా ఇన్నసెన్స్ ఉంటుందండి. బీ వైజ్ యాజ్ సర్పెంట్స్, బీ ష్రూడ్ యాజ్ సర్పెంట్స్ అండ్ ఇన్నసెంట్ యాజ్ డవ్స్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. పావురముల వలె నిష్కపటులుగా ఉండండి అంటే ఇన్నసెంట్గా, అంటే పాపము విషయంలో ఇన్నసెన్స్ కలిగి ఉండాలన్నమాట. పాపం విషయంలో ఎలాంటి జోక్యం లేకుండా, ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా పావురాల వలె నీవు నేను నిష్కపటులుగా ఉండాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పరమగీత గ్రంథంలోనే 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా దీంతోనే రిలేటెడ్గా ఇంకొక మాట మనం చూస్తాం చూడండి. పరమగీత గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం, నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే అనే మాట. ఇక్కడ కూడా మనం చదువుకున్న 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా నిష్కళంకురాలు అనే మాట అగైన్ అండ్ అగైన్. ప్రియుడు ప్రియురాలిని గూర్చి నిష్కళంకురాలు అని చెప్తున్నాడంటే హీ నోస్ వాట్ షీ ఈజ్. ఆమెలో ఉన్న ఆ నిష్కపటత్వము, ఆమెలో ఉన్న కల్మషం లేని స్వభావము ఆయనకి బాగా తెలుసు. అందుకే చెప్తా ఉన్నాడు నా పావురము నిష్కళంకురాలు అనే మాట. దేవాతి దేవుడు కూడా ఈ ఉదయకాల సమయంలో మన గురించి అలాంటి మాట పలకాలని ఆయన ఆశిస్తున్నాడు. మనం కూడా నిష్కళంకముగా ఉండాలని, పాపము జోలికి వెళ్లకుండా, లోక మాలిన్యము మనకు అంటకుండా ఆయన కొరకు పరిశుద్ధంగా యోగ్యంగా మనం జీవించాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. పావురాలను గుర్చిన మరొక ప్రస్తావన ఇక్కడ పరమగీత గ్రంథంలోనే ప్రియుడు చేస్తున్నాడు. ఆ మాటలు కూడా గమనిద్దాం చూడండి. పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం, బండ సందులలో ఎగురు నా పావురమా,
పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. బండ సందులలో ఎగురు నా పావురమా, a dove which is hidden among the clefts of the rock. బండలలో దాక్కుందంటండి. ఎందుకు దాక్కుంటుంది పావురం బండల్లో? కాకులు ఇలాంటివేవి బండల దగ్గర కానీ బండ సందుల్లో కానీ మనకు కనబడవు. యూజువల్గా మనకి కనబడే బర్డ్స్ అన్నీ కూడా చెట్ల మీద, తర్వాత చెట్ల మీద యూజువల్గా వాటి నివాసాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. కానీ పావురాలకున్న ప్రత్యేకత ఏంటంటే అవి దాక్కోవడానికి ఇష్టపడదు. దే లైక్ టు హైడ్ ఇన్ ద క్లెఫ్ట్స్ ఆఫ్ ద రాక్. ఎవరు దాక్కుంటారంటే దీనత్వం కలిగిన వారు దాగుండడానికి ఇష్టపడతారండి. దాగి ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుని సమయం వచ్చే వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై తగ్గించుకొని ఉండడం. బూస్టింగ్, లేదంటే తమ్ముని గురించి దాన్ని చెప్పుకోవడం, ఇలాంటి హెచ్చించుకునే అనుభవాలు కాదు. కానీ బండ సందులలో దాగి ఉండడం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక చక్కని దీన మనసుకు సాదృశ్యంగా ఉంది. అందుకే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో పేతురు భక్తుడు ఒక చక్కని మాట రాస్తున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుడు మనం ఎక్కడుండాలని కోరుకున్నాడంటే చేతి క్రిందంట, చేతి క్రింద. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన చేతి నీడలో మనం ఉండాలి అని, చేతి పైన కాదు. ఈ రోజుల్లో కొంతమందిని కూర్చో ఒక మాట వింటూ ఉంటాం, వాళ్ళు క్రింద పడినా పై చేయండి అంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఇతరుల మీద అజమాయిషి చూపించాలను, తమను తాము హెచ్చించుకోవాలని ఆలోచన, ఆ దృక్పథాన్ని కలిగి ఉంటారు తప్ప తగ్గించుకునే అనుభవాలు కానీ తగ్గించుకునే ఆలోచనలు కానీ ఆ దృక్పథం కానీ వారిలో ఉండదని కొంతమందిని గురించి మనం వింటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే లేఖన భాగంలో దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి అని లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనందరికీ బాగా సుపరిచితమైన 91వ కీర్తనలో కూడా ఇదే మాటలు మనం చూస్తాం. చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవుని చాటును ఉండాలంట. ఆయన చాటు అంటే ఏంటంటే ఆయన వెనకాల దాక్కోవడం, అంతే కదండి. కొన్నిసార్లు మనల్ని భయపెట్టే వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటే మన ఎదుటికి, చిన్నపిల్లలు యూజువల్గా ఇది చేస్తూ ఉంటారు. తల్లి వెనకాలకో తండ్రి వెనకాలకో వెళ్ళి దాక్కుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అమ్మ వెనకాల దాక్కుంటే నన్ను ఎదుర్కోవడానికి వచ్చిన శత్రువు ముందు మా అమ్మని ఎదుర్కొన్నాక నా దగ్గరకు వస్తుంది కాబట్టి నేను సేఫ్గా ఉంటాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఆ దాక్కున్నప్పుడు ఆ తల్లి మీద తండ్రి మీద వారికి ఉన్న కాన్ఫిడెన్స్, భరోసా అక్కడ మనకు కనబడతా ఉంటుంది. ఇప్పుడు మహోన్నతుని చాటున నివసించేవాడు దేవుని యొక్క నీడలో విశ్రమించేవాడంట. అతనికి దేవుడిచ్చే కాపుదల, వారి విషయంలో దేవుడు చూపించే ఆ ప్రత్యేకమైన శ్రద్ధ, వారిని దేవుడు ప్రేమించే విధానము, హెచ్చించే విధానము, ఆశీర్వదించే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది. 91వ కీర్తన మనందరికీ కూడా కంఠస్థమే. ఇప్పుడు ఈ బండ సందులలో ఎగిరే పావురము ఏం చేస్తుందంటే ఆ బండ సందులలో దాక్కుంటుందంట. వేటగాడు వచ్చినప్పుడు వేటగాని యొక్క బాణాలు ఆ పావురాలకు తగలకుండా, అంత మాత్రమే కాదు, భయంకరమైన ఉరుములు, మెరుపులు, తుఫాను ఇలాంటివి వచ్చినప్పుడు ఈ పావురాలు ఒక కాపుదల కొరకు, తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడం కొరకు ఈ పావురాలు ఏం చేస్తూ ఉంటాయంటే బండ సందులలోకి వెళ్ళి దాక్కుంటాయి. టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద స్టార్మ్. వస్తున్న ఆ తుఫాను నుండి తమను తాము కాపాడుకోవడానికి, తమ ప్రాణ కాపుదల కొరకు అవి బండలను ఆశ్రయించేవిగా మనకు కనబడుతోంది. లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే ఆ బండ క్రీస్తే అనే మాట. దేవుని చాటున ఒక పావురం ఎలా బండలలో, బండ సందులలో వెళ్ళి దాక్కుంటుందో, నీవు నేను కూడా దేవుని నీడలో, దేవుని చాటున దాక్కునే వారముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన ఆశ్రయముగా, ఆయన మన సంరక్షకుడుగా ఉంటాడు. 32వ కీర్తనలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 32వ కీర్తన భక్తుడు చాలా అద్భుతమైన మాటలు రాస్తున్నాడు. దేవా, నీవు నాకు ఏమై ఉన్నావంటే 32వ కీర్తన 7వ వచనం, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నా దాగుచోటు నీవే. లార్డ్, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. నేను దాక్కోవాలంటే
నేను ఒక సొరంగంలో చూడండి, రీసెంట్గా మనం ఈ వార్ గురించి వింటూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ అలాగే హమాస్ వారి మధ్యలో జరుగుతున్న ఆ వార్ గురించి మనం వింటూ ఉన్నప్పుడు చాలా మంది వెళ్ళి బంకర్స్లో, ఆ తర్వాత భూమి క్రింద త్రవ్వుకున్న సొరంగాలలో ఈ హమాస్ మిలిటెంట్స్ వెళ్ళి దాక్కుంటున్నారు. ఆ ఇజ్రాయెలైట్స్ ఎవరైతే వారిని బందీలుగా పట్టుకున్నారో వారిని కూడా ఆ సొరంగాలలో దాచిపెట్టేసి వారిని విడుదల చేయకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ఇలాంటివన్నీ కూడా మనం వార్తలలో చదివాం. ఇప్పుడు దేవుని ప్రజలుగా మన మీదకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలంటే దావీదు అంటున్నాడు, నా దాగుచోటు నీవే. లార్డ్, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. శ్రమలో నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదము. యు విల్ సరౌండ్ మీ విత్ సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్. దేవా, నన్ను తప్పిస్తావు నువ్వు, ఎందుకంటే నేను నిన్ను ఆశ్రయించి నిన్ను దాగుచోటుగా చేసుకొని నీ దగ్గర నేను దాక్కున్నాను కాబట్టి. కనుక పావురం నుండి, గువ్వ నుండి మనం నేర్చుకోవాల్సిన రెండవ శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, ఈ పావురము బండ సందులలో దాక్కుంటుంది. వాట్ ఇఫ్ ద pigeon doesn't hide in the cleft of the rocks? ఈ రాళ్ల సందులలో, బండ సందులలో ఈ పావురము దాక్కోకుండా ఫ్రీగా, ధైర్యంగా, బోల్డ్గా ఎవరొస్తే రానివ్వండి, ఏ తుఫాన్ వస్తే రానివ్వండి, ఏ ఉరుములు మెరుపులు వచ్చినా రానివ్వండి, నాకు ఏమవుతుందో చూద్దాము అని గనక అది బయట ఉండిపోతే డెఫినెట్గా ఆ వర్షంలో తడిచి ఆ భయంకరమైన హెవీ డౌన్పోర్లో దాని ప్రాణాన్ని కోల్పోద్ది అది ఖచ్చితంగా. లేదంటే వేటగాడు వచ్చినప్పుడు అది తెలివిగా తప్పించుకోకపోతే ఆ వేటగాడి యొక్క ఎదురుగానే నిలబడి బాణాలు వేస్తే వెయ్యి వేటగాడు నాకేం పర్వాలేదు అని ఓవర్ కాన్ఫిడెంట్గా నిలబడితే ఖచ్చితంగా ఆ పీజియన్ వేటగాని యొక్క యారోస్కు, బాణాలకు బలైపోద్ది. నీవు నేను కూడా శోధకుడు, అపవాది అగ్ని బాణములు మన మీదకి సంధిస్తూ ఉన్నప్పుడు, శ్రమలనే తుఫానులు మన జీవితంపై చెలరేగుతున్నప్పుడు నీవు నేను కూడా బండ సందులలో ఎగిరే పావురము వలె బండలను ఆశ్రయించి తన ప్రాణ రక్షణ కొరకు ఆ బండలను ఆశ్రయించిన పావురం వలె నీవు నేను కూడా దేవాతి దేవుని ఆశ్రయించగలిగితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదము, క్షేమాన్ని ఖచ్చితంగా మనం చూడగలం. మూడవదిగా ఈ పావురాలలో ఉండే మూడవ లక్షణం చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనంలో పావురాలను గురించి, గువ్వలను గురించి ఇంకొక మాట వ్రాయబడింది. మంగళ కత్తి పిట్టవలెను, ఓదే కొరుకు వలెను నేను కిచకిచలాడి తిని, గువ్వ వలె మూల్గి తిని. ఇక్కడ గువ్వలను గూర్చి లేదంటే పావురాలను గూర్చిన మూడవ లక్షణం రాయబడినది ఏంటంటే, గువ్వ వలె మూల్గాడంట భక్తుడు. గువ్వ వలె నేను మూల్గాను అనే మాట. అంటే గువ్వలు మూలుగుతాయి కదా. కొంతమంది అంటారు పీజన్స్ని మన ఇంట్లో పెంచుకోకూడదండి, గువ్వలను పెంచుకోకూడదు, ఎందుకంటే అవి మూలుగుతూ ఉంటాయి. ఆ మూలుగులు మన ఇంట్లో వినబడము అంత క్షేమం కాదు, అది ఇంటికి మంచిది కాదని కొంతమంది చెప్తూ ఉంటారు. గువ్వలు మూలుగుతాయి. ఎందుకు మూలుగుతాయి అంటే, వెన్ దేర్ ఇస్ సారో, ఏదైనా శ్రమ ఉన్నప్పుడు, వేదనకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ గువ్వలు మూలుగుతాయి. డవ్ మోన్స్ వెన్ దేర్ ఇస్ ట్రబుల్. ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఈ గువ్వలు మూలుగుతాయి. 59వ అధ్యాయం 11వ వచనంలో కూడా యెషయా గ్రంథంలో అదే మాట చూస్తాం చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 11వ వచనం. మేమందరము ఎలుగు బంట్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖరవము చేయుచున్నాము. గువ్వలు దుఃఖరవం చేస్తాయి. మిగతా ఏ బర్డ్స్ కూడా దుఃఖాన్ని, నిట్టూర్పును వాటి మూల్గుల రూపంలో వ్యక్తపరుస్తాయో లేదో నాకు తెలియదండి. చాలా బర్డ్స్ గురించి నేను కూడా స్టడీ చేస్తూ ఉంటాను. కానీ బట్ గువ్వను గూర్చి వ్రాయబడినంత స్పష్టంగా, గువ్వను గూర్చి మనం చదివినంత స్పష్టంగా ఇంకే పక్షి కూడా దుఃఖరవం చేస్తుందని మరి వ్రాయబడిందో లేదో నాకైతే తెలియదు. కానీ గువ్వలలో ఉండే మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఈ గువ్వలు దుఃఖరవము చేస్తాయి. దే మోన్ అండ్ దే గ్రోన్. విశ్వాస జీవితంలో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన అనుభవం.
దేవునిలో ఆనందించటం ఎంత ముఖ్యమో, దేవుని యందు విశ్వసించడం ఎంత ముఖ్యమో, దేవుని ఆశ్రయించటం ఎంత ముఖ్యమో, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయడం కూడా అంతే ప్రాముఖ్యమైన అనుభవము అని గుర్తించాలి. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తారు అనే మాట చూస్తాం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కొన్నిసార్లు మనకి ఎలా ప్రార్థన చేయాలో అర్థం కానప్పుడు, దేవుని హృదయాన్ని కదిలించేటట్లుగా ఎలా ప్రార్థన చేయాలో నీకు నాకు తెలియనప్పుడు, దేవుడు మనకి యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో ఆయన నేర్పిస్తాడంట. ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడనే మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి కుడి పార్శ్వమున నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్న దేవుడుగా మనం చూస్తున్నామండి. దేవుడు నా కొరకు అన్ని ఆలోచన చేస్తున్నాడు లేండి, నా కొరకు చేయాల్సినవన్నీ ఆయనే చేస్తున్నాడు. కాబట్టి ఇక ఏమొచ్చినా ఏ పరిస్థితి వచ్చినా పట్టి పట్టనట్లుగా నేను ఉంటానంటే అది కరెక్ట్ కాదు. గువ్వలు ఏ విధంగా దుఃఖరవం చేస్తాయో, నీవు నేను కూడా నిస్సహాయ పరిస్థితులు వచ్చినప్పుడు, శ్రమలలో చిక్కుబడినప్పుడు, అపవాది మన మీద దాడి చేస్తున్నప్పుడు నీవు నేను మూల్గుతూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. అందుకే దేవుని సన్నిధిలో ప్రలాపించే స్త్రీలను, కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలను, రోదనము చేసే స్త్రీలను పిలువనంపుడి అనే మాటలు మనం గమనిస్తామండి. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్తను విలాప ప్రవక్త అని పిలుస్తూ ఉంటారు. ఆ విలాప ప్రవక్తే విలాప వాక్యాలు కూడా రాశాడు. లామెంటేషన్స్ అనే బుక్ ఆయనే రాశాడు. ఎవరా ప్రవక్త అంటే ఇర్మియా ప్రవక్త, విలాప ప్రవక్త అని పిలువబడతాడు. ఆయన విలాప వాక్యముల గ్రంథం కూడా రాశాడు. విలాప ప్రవక్త అని ఎందుకు పిలువబడ్డాడంటే దేవుని ప్రజల కొరకు విలాపించిన ప్రవక్తగా ఇర్మియా మనకు కనబడుతున్నాడు. ఈ విలాప ప్రవక్త ఒక అద్భుతమైన పిలుపునిస్తున్నాడు. అదేంటంటే రోదనము చేయు స్త్రీలను పిలువనంపండి, కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలను పిలువనంపండి. నేటి దినాల్లో ఎలాంటి స్త్రీలు దేవుని కొరకు కావాలి, నేటి దినాల్లో ఎలాంటి స్త్రీలను దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడంటే ఆయన పరిచర్యలో సువార్త ప్రకటించే స్త్రీలు కావాలి, ఆయన సన్నిధిలో ప్రలాపించే స్త్రీలు, కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టే స్త్రీలు కూడా ఆయన కావాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ పావురము మనకు నేర్పించే 3వ ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే దుఃఖరవం అది చేస్తుందంట, పావురము మూలుగుతుందంట. ఈ జీవితంలో ఎప్పుడైనా దేవుని సన్నిధిలో దుఃఖరవం చేసావా? హ్యావ్ యూ వెప్ట్? హ్యావ్ యూ ప్రేడ్ విత్ టియర్స్? హృదయం భారమైనప్పుడు, నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెట్టావా? దేవుని సన్నిధిలో అంగలార్చావా? నువ్వు ఒకవేళ అంగలార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ అంగలార్పును దేవుడు విని నీ అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా.